ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులరా, మీ అందరికీ పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అనేక మంది క్రీస్తు విరోధులు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చనిపోలేదనియు, ఆయన చనిపోయినప్పుడు పునరుద్ధానం ఎలా జరుగుతుంది అనేటటువంటి వాదనలో ఏనాటి నుండో మనకు వినిపిస్తూ ఉన్నాయి. అయితే వారిలో ఒక ఆయన డేవిడ్ విబ్స్టన్ అనేటువంటి ఒక ఆయన 1835 సంవత్సరంలో యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాసి, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చనిపోలేదు, మోర్చిల్లాడు. ఆయన సమాధిలో ఉండగా ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చినప్పుడు ఆ సుగంధ ద్రవ్యాల యొక్క పరిమళ వాసనకు మోర్చలో నుంచి బయటకు వచ్చారు అని వాదించడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చనిపోయారా లేదా, ఆయన చనిపోయారు అనడానికి రుజువులేంటి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పరిమళ ద్రవ్యాల యొక్క సువాసనకే ఆయన మోర్చలో నుంచి బయటకు వచ్చారా, లేక యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చనిపోయారా? ఇది ఈరోజు మనం తేల్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప అంశం. దయచేసి శ్రద్ధగా విందాం. సరే, వాక్యంలోనికి మనం వెళితే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చనిపోయారు అనడానికి రుజువులు మొదటిగా మనం చూస్తే, యేసుక్రీస్తు మరణమును కళ్ళారా చూసినటువంటి యేసు ప్రేమించిన శిష్యుని యొక్క సాక్ష్యాన్ని మనం విందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండవ వాని కాళ్లను విరగగొట్టెను. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. కానీ 34వ వచనంలో మనం చూస్తే, సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఈ మాటను మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించినటువంటి శిష్యుడు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు ఆయన సిలువ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి సాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభు వారికి కుడివైపున ఒక దొంగను, ఎడమ వైపున ఒక దొంగను సిలువ వేశారు. మరి సాయంకాలం 6 అయ్యేటప్పటికి విశ్రాంతి దినం ప్రారంభించబడుతుంది, మహావిశ్రాంతి దినం అని. కనుక ఆ రోజు ఏ వ్యక్తి సిలువ మీద ఉండకూడదు, ఆ ముందుగానే 6 గంటల లోపలనే ఆ సిలువ మీద నుంచి దించాలి. కాబట్టి ఆ సమయానికి ముందే వారు సిలువలో చనిపోవాలి. మొదటి దొంగ దగ్గరకు వచ్చినప్పుడు వాని కాళ్ళు చేతులు విరిచేశారు. రెండవ దొంగ దగ్గరికి వెళ్ళారు, అతని కాళ్ళు చేతులు కూడా విరిచేశారు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళితే ఆయన చనిపోయుండుట చూచి, అంటే యేసుకి ప్రాణం లేదు ఆయనలో, ఆయన చనిపోయాడు అని వాళ్లకు నిర్ధారణకు వచ్చినప్పుడు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని డొక్కలో బళ్ళెంతో పొడిచారండి. ప్రక్క నుంచి యేసుక్రీస్తు ప్రభు వారిని అలా బళ్ళెంతో పొడిచారు. పొడిచినప్పుడు ఆయన డొక్కలో నుంచి రక్తము, ఆ తరువాత నీరు కారెను అని వ్రాయబడుతూ ఉంది. ఎవరిలో నుంచి రక్తము నీరు కారుతుంది? రక్తము తర్వాత నీరు కారింది అంటే ఆయన శరీరంలో రక్తం లేదు, నీరు కారింది అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణం పొందడానికి ఒక ప్రత్యేకమైన రుజువు. సరే, ఏంటండి రోమీయులు అమలు చేసేటటువంటి ఈ శిక్షలో ఒక భాగం ఏంటి అంటే, మొదటిది కాళ్ళు చేతులు విరిచి చంపడం, రెండవది చనిపోయిన వారిని డొక్కలో బళ్ళెంతో పొడిచి నిర్ధారించడం. ఇది చాలా కఠినమైనటువంటి చర్య. దీని గురించి మనం చూసినట్లయితే, గేరీ హెబర్మాస్ గారు అనేటటువంటి ఒక ఆయన ANCI రోమా అనేటటువంటి ఈ చట్టము యొక్క అమలు విధానాన్ని గూర్చి వివరిస్తూ, అది చాలా కఠినమైనది, ఖచ్చితమైనది అని చెప్పి నిర్ధారించి చెప్పడం జరిగింది. అయితే ఏంటండి ఈ శిక్ష అంటే, చాలా కట్టుదిట్టముగా, చాలా జాగ్రత్తగా, నిపుణుల చేత అమలు చేయవలసినటువంటి శిక్ష ఇది. దీన్ని ఎవరో ఇద్దరో ముగ్గురో వెళ్ళి వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఆ సిలువ మీద ఉన్నటువంటి వ్యక్తిని బళ్ళంతో పొడిచి వచ్చేసేటటువంటిది కాదు. ఆ డొక్కలో పొడిచినప్పుడు అది డొక్కలో నుండి తిన్నగా దూచుకుంటూ వెళుతూ అది గుండెను పొడవాలి. ఆ పోటుకు గుండె బద్దలవ్వాలండి. అది మాత్రమే నిర్ధారించబడుతుంది. ఒకవేళ అటు ఇటు కాకుండా ఆ గుండెను కనుక అది పొడుచుకోకపోతే కనుక
ఆ శిక్ష ఆ ఏఎన్సిఐ అనేటటువంటి ఆ రోమా ప్రభుత్వం ద్వారా జరిగేటటువంటి ఆ శిక్షా విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్గా అమలు కానట్లు. కాబట్టి దాని వలన అక్కడ ఉన్నటువంటి సైనికులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి శతాధిపతి కానివ్వండి, దానికి పనిష్మెంట్కు బాధ్యుడిగా ఉంటాడు. కాబట్టి చాలా ప్రఖ్యాతి కాంచినటువంటి వారి చేత, చాలా అనుభవం కలిగినటువంటి వారి చేత ఆ శిక్షను అమలు పరుస్తారు. సో యేసుక్రీస్తు ప్రభు వారిని పక్కలోనే పొడిచారు, కానీ ఆ బళ్ళెం దూచుకుంటూ వెళ్ళి యేసయ్య గుండెను పొడిచింది. ఆ గుండెను పొడిచినప్పుడు ఆ గుండె చీల్చబడింది, అది బద్దలు కొట్టబడింది. అక్కడి నుంచి రక్తమును నీరు కారినట్లుగా నిర్ధారణ అవుతూ ఉంది. అట్లాంటప్పుడు ఏమైనా ప్రాణం ఉందనుకోండి యేసుక్రీస్తు ప్రభు వారిలో, ఆ గుండె పగిలినప్పుడు ఏమవుతుంది? ఏమన్నా కోస్తో ప్రాణం ఉంటే ఆ ప్రాణం కూడా గాల్లో కలిసిపోతుంది. మరి ఇక యేసయ్య చనిపోలేదని నువ్వు చెప్పినంత మాత్రాన అది నిర్ధారణ అవుతుందా? యేసుక్రీస్తు ప్రభు వారు ఖచ్చితంగా చనిపోయారు అనడానికి ఆయన చూసిన శిష్యుడే సాక్ష్యం ఇచ్చాడు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయాడు అనడానికి వారి డొక్కలో బళ్ళెముతో పొడిచినప్పుడు రక్తము, దాని తర్వాత నీరు మాత్రమే కారాయి. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారా లేదా? మరి రెండవ విషయం ఏమైందంటే, ఇక్కడ మరి శతాధిపతి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు అనడానికి సాక్ష్యం ఇచ్చాడు. ఏఎన్సిఐ రోమా అనేటటువంటి శిక్షా విధానం ఏదైతే ఉందో, సుమారు 100 మంది సైనికుల సమక్షంలో నైపుణ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి చేత ఆ శిక్ష అమలు చేయబడుతుంది. అది ఏమాత్రం మార్పు కానీ తారతమ్యం కానీ జరగకూడదు. అలాంటి శిక్ష యేసుక్రీస్తు ప్రభు వారికి అమలు చేయబడింది. సో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము అక్కడ నిర్ధారించబడినట్లుగా మనం చూస్తాం. రెండవ సాక్ష్యాన్ని కనుక మనం చూసినట్లయితే శతాధిపతి యొక్క సాక్ష్యం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం నుంచి 45వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అరిమతయి యోసేపు సన్హెద్రి సభ మెంబర్. వాళ్ళ యొక్క బంధువులందరూ మంచి ధనవంతులు అయి ఉండడం చేత అతను మంచి ఆస్తిపరుడు, అతను సమాజంలో గొప్ప పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి. అతడు యేసుక్రీస్తు ప్రభు వారికి రహస్య శిష్యుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువను మోసుకెళ్తున్నప్పుడు కురేనేడు సీమోను ఎలా అయితే అతనికి ప్రభు వారికి సహకరించాడో, ఈ అరిమతయి యోసేపు అనబడినటువంటి ఆయన యేసుదేహం తనకు కావాలి అనడంలో తెగించాడు. అతను పలుకుబడిని బట్టి పిలాతు దగ్గరకు వెళ్ళి, అయ్యా యేసుదేహం నాకు కావాలి, ఇవ్వండి అని అడిగినప్పుడు పిలాతు ఆశ్చర్యపడుతూ అడుగుతూ ఉన్నాడు. వెంటనే పిలాతు అంటాడు, ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అడిగెను. ఆయన చనిపోయినటువంటి సంగతి తెలుసుకుని ఆ దేహాన్ని అరిమతయి యోసేపుకు ఇవ్వడానికి అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సన్హెద్రి సభ సభ్యుడైనటువంటి వాడు, యేసయ్య రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఈ అరిమతయి యోసేపు. ఈ అరిమతయి యోసేపు యేసే రక్షకుడని, యేసే విమోచకుడని, ఆయనే రాజ్యాన్ని తేబోతున్నాడని గ్రహించినటువంటి వ్యక్తిగా యేసయ్య పరిశుద్ధ దేహాన్ని తన కొరకై తొలిపించుకున్న సమాధిలో, అంటే ధనవంతుడైన ఆ ధనవంతుల సమాధులన్నీ ఒక చోట తొలిపించబడ్డాయి. ఆ సమాధిలో యేసుని పెట్టడానికి అని చెప్పి ఈ పిలాతు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ పిలాతు ఆయన ఎంతలోనే చనిపోయాడా అని ఆశ్చర్యపడి అక్కడ ఉన్న శతాధిపతిని పిలిపించాడు. అబ్బా ఇట్రా అని పిలిచాడు. ఏంటి, ఆయన ఎంతలోనే చనిపోయాడా అని అడిగాడు. ఆ శతాధిపతి చెప్పాడు, అవునయ్యా యేసు చనిపోయాడు. ఈ శతాధిపతి చెప్పిన సాక్ష్యం విని పిలాతు యేసు దేహాన్ని అరిమతయి యోసేపుకి ఇవ్వడం జరిగింది. అప్పుడు అరిమతయి యోసేపు ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేహాన్ని తీసుకువెళ్ళి ఆయన కొరకై తొలిపించుకున్న ఆ ధనవంతుల సమాధి చేయడం, పెద్ద రాతి బండను దొర్లించడం అనేటటువంటిది జరిగింది. సరే, ఇంకొక విషయాన్ని చూస్తే, స్త్రీలు సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు తీసుకుని వచ్చినప్పుడు ఆ సువాసనకి యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలో ఉండి మోర్చిలో నుంచి బయటకు వచ్చాడు అని డేవిడ్ విప్స్టాన్ అనేటువంటి పండితుడు చెప్పిన వాదనను మనం వివరణ తీసుకుందాం. చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివితే, అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను
లేఖనము వారింకను గ్రహింపనయ్యుండిరి. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారైన దినాలలో యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో పలుమార్లు చెప్పాడు, ఇదిగో నేను సమాధి గెలిచి 3వ దినాన తిరిగి లేవబోతున్నాను అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన దినాన సమాధి చేసేటప్పుడు కూడా వాళ్ళందరూ ఏకకంఠాపదం తన్నారు, ఈ వంశకుడు బ్రతుకుండగానే 3వ దినాన నేను తిరిగి లేస్తానని చెప్పాడు. ఒకవేళ శిష్యులు కానీ వచ్చి అతన్ని దొంగిలించుకుని తీసుకుని పోతారేమో, కాబట్టి ఆ సమాధి మీద పెద్ద రాతి బండను దొరిలించండి, ఆ సమాధి మీద రాజముద్ర వేయండి, ఆ సమాధి మీద కావలి వారిని ఉంచండి. ఇన్ని కోరికలు కోరారండి వాళ్ళు. అయితే వాళ్ళ కోరిక మేరకే ఆ సమాధి మీద ఎవరు దొరిలించలేని పెద్ద రాతి బండను దొరిలించారు. రెండవది అక్కడ రాజముద్రను వేయించారు. మూడవది అక్కడ విస్తారమైన కావలి వారిని కావలి పెట్టారు. ఎంతమందిని అనేటటువంటిది ఇక్కడ అంశం కాదు. కాబట్టి వాళ్ళు ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. ఎందుకనంటే యూదుల ఆచారం ప్రకారంగా 3వ దినాన ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి, పరిమళ వాసనలు అక్కడ వెదజల్లాలి. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారి దేహానికి ఆ పరిమళ సుగంధ ద్రవ్యాలు పూద్దామనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు తప్ప యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధిలో నుండి లేపి తీసుకుపోదామనే ఉద్దేశంతో వాళ్ళు రాలేదు. పైగా వాళ్ళు సమాధి లోపలికంటూ రాలేదే, వాళ్ళు సమాధి దగ్గరకు వచ్చారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం ధ్యానం చేసుకుంటే, వారు ఆదివారమున పెందల కడనే లేచి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును అని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. ఈ స్త్రీలండి, యేసుక్రీస్తు ప్రభు వారు సమాధి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ స్త్రీలు. ఆ స్త్రీలు సమాధి మీద పెద్ద రాతి బండను దొరిలించారు. దాన్ని వారు దొరిలించ సాధ్యం కాదు. వాళ్ళు వస్తాను అనుకుంటున్నారు. మనమైతే యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పోద్దామని వస్తున్నాం, రైటే, బాగానే ఉంది. ఆయన సమాధి మీద పెద్ద రాతి బండ దొరిలించబడింది, దాన్ని దొరిలించాలంటే చాలామంది కావాలి, అది మనకు సాధ్యం కాదు. మనకి ఎవరు దొరుకుతారు ఆ రాతి బండను దొరిలించడానికని వాళ్ళు అనుకుంటూ వస్తున్నారు. వాళ్ళు దూరం నుంచి చూసేసరికి ఆ సమాధి మీద ఉన్న రాయి దొరిలించబడి ఉండటం చూశారు. చూసి గబగబా పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తే సమాధిలో యేసయ్య లేరు. అక్కడ వస్త్రాలు తప్ప యేసు ప్రభు వారు అక్కడ లేరండి. ఈ విచిత్రం మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు సుగంధ ద్రవ్యాలు సువాసనకి కనుక లేస్తే కనుక వెళ్ళి రాతి బండను దొరిలించే వరకు ఆయన సమాధిలోనే ఉండాలి. రెండవది, వీళ్ళు సుగంధ ద్రవ్యాలు సువాసన కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మూర్ఛలో నుంచి బయటకు వస్తే వీళ్ళు చూస్తుండగానే ఆయన సమాధి రాయిని దొరిలించుకుని బయటకు రావాలి. ఈ సిచ్యువేషను లేదా ఈ దృశ్యం అక్కడ జరగల. వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళే లోపే యేసయ్య అక్కడ సమాధిలో లేడు. ఆల్రెడీ ఆయన సమాధిలో లేడు. సమాధి మీద రాయి దొరిలించబడడం, అక్కడ వస్త్రాలు మాత్రమే ఉండడం జరిగింది. ఇక్కడ యోహాను సువార్తలో మనం చూసినట్లయితే అదే స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిని దర్శించడానికి, ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయడానికే వచ్చారు తప్ప యేసు ప్రభు లేస్తాడని కానీ, యేసు ప్రభుని దర్శించుకుందామని కానీ, యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధిలో నుంచి వెల్కమ్ చెప్దామని కానీ వెళ్ళిన వాళ్ళు కాదు వాళ్ళు. అందుకనే అక్కడ వాళ్ళు దూరం నుంచి చూసినప్పుడు ఆ రాయి దొరిలించబడడం చూశారు. ఈ లోపల అక్కడ అవన్నీ విడిచిపెట్టేసి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు ప్రేమించిన శిష్యునికి, యేసుకు నెలవైనటువంటి వారికి చెప్పినప్పుడు ఆ శిష్యుడు పరుగున వచ్చి సమాధి లోపలికి వెళ్ళి తొంగి చూడగా ఆ సమాధిలో ఎవరు లేరు. ఖాళీ సమాధి, ఒట్టి సమాధి. అక్కడ పై వస్త్రాలు మాత్రము తప్ప మరి అక్కడ ఏమీ కూడా లేవు. కాబట్టి ఈ విషయాన్ని మనం చూస్తే, ఈ సువార్త రాస్తున్నటువంటి యోహాను భక్తుడు ఏమంటాడంటే, మొదట సమాధి దగ్గరకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఏమి నమ్మాడు? యేసు సమాధిలో లేరనే విషయాన్ని నమ్మాడు. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము ఇంకనూ గ్రహింపనైరి. వాళ్ళకి ఇంకా అర్థం కాల ఆయన మృతుల్లో నుంచి 3వ దినాన తిరిగి లేస్తాడనేటువంటి విషయం. తర్వాత ఇంకా మనం చూడాలంటే యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఈ భూమి మీదే శరీరధారి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాలు ఈ భూమి మీద సంచరించారు. 500 మందికి పైగా దర్శనమిచ్చారు. 11 మంది శిష్యుల్లో 10 మంది ఉన్నప్పుడు ఒకసారి, 11 మంది ఉన్నప్పుడు ఒకసారి దర్శనమిచ్చారు. ఆయన చాలా మందికి ప్రత్యక్షతనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరొక వ్యక్తి అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చనిపోవడం వాస్తవమే, కానీ ఆయన సమాధిలో లెగిసింది శరీరంలో నుంచి కాదు, ఆయన ఆత్మ మాత్రమే వాళ్ళకి కనిపించారు అని చెప్పాడు. సరే, ఈ మాటను మనం తీసుకుంటే
మొదట యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను దర్శించినప్పుడు తోమా వాళ్ళతో లేరు. ఈ 10 మంది శిష్యులే యేసుక్రీస్తు ప్రభు వారిని చూశారు. యేసుక్రీస్తు ప్రభు వారిని చూచాక తోమా వచ్చినప్పుడు వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు, మేము యేసుక్రీస్తు ప్రభు వారిని చూచామని. ఈ తోమా అంటాడు, అవునా యేసు ప్రభు వారిని చూసారా? ఆయన సమాధి చేశారుగా, సమాధిలో నుంచి బయటికి రాకుండా పెద్ద రాతి బండను దొర్లించి రాజముద్ర వేసి కావలి వారిని పెట్టారుగా, ఆయన ఎలా వచ్చాడు? నేను నమ్మను మీ మాట. ఒకవేళ యేసయ్య కనుక వస్తే ఆయన చేతి గాయాలలో వ్రేలి పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. తర్వాత యేసయ్య ఈ 11 మంది ఉండగా వచ్చి చూచి అడుగుతాడు, తోమా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇదిగో నా గాయంలో వేలు పెట్టి చూస్తానన్నావుగా, చూడు అన్నాడు. తోమా ఆ గాయంలో వేలు పెట్టి చూశాడు. మరి శరీరం ఉంటే చూశాడా, శరీరం లేకుండా ఉంటే చూశాడా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని పిల్లలారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నా నా ప్రియ స్నేహితులారా, ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో తన ప్రాణాన్ని అర్పించడం 100% వాస్తవం. యేసుక్రీస్తు ప్రభు వారు సమాధి చేయబడడం 100కి 100 కూడా సత్యం. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరంతోనే 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేవడం కూడా సత్యం. ఈ మాట 100కి 100 అంగీకరించవలసిందే. ఈ వాక్య సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్.